హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎన్నో పోషకాలు ఉన్న ఒక మంచి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వేసవి కాలం ప్రారంభం అయిపోయింది. ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. బయటికి వెళితే నీరసం, నిస్సత్తువ, అలసట వంటివి వచ్చేస్తున్నాయి. అటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే ప్రతిరోజు ఈ లడ్డు ఒకటి తీసుకోవాలి. ఈ లడ్డు తీసుకోవడం వలన మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, రక్తహీనత, నిద్రలేమి, కాల్షియం లోపం వంటి సమస్యలు ఏమీ ఉండవు. ఈ లడ్డూని తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఈ లడ్డూకి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం. మనం ఉపయోగించే అన్ని ఇంగ్రీడియంట్స్లోనూ పోషకాలు చాలా ఉండటం వలన ఈ లడ్డు చాలా బాగా మన శరీరానికి సహాయపడుతుంది. అలాగే ఈ లడ్డు తయారు చేసుకుని తింటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ లడ్డు కోసం ముందుగా 1 కప్పు పుల్ మఖానా, పెద్ద కప్పుతో పుల్ మఖానా తీసుకున్నాం. పుల్ మఖానా ఒకప్పుడు తక్కువగా లభ్యమయ్యేది, ఇప్పుడు విరివిగా లభ్యమవుతుంది. ఇక ఆ తర్వాత 1 కప్పు ఓట్స్ చిన్న కప్పుతో తీసుకున్నాం. ఇక బాదం 10 నుంచి 15 బాదం పప్పులను తీసుకోవాలి. అవిసె గింజలను ఫ్లెక్స్ సీడ్స్ అని అంటారు. 2 స్పూన్లు అవిసె గింజలు తీసుకుంటున్నాం. గసగసాలు ఇంచుమించు 3 స్పూన్లు తీసుకుంటున్నాం. ఆఖరిగా డేట్స్ అంటే ఖర్జూరం. మనం మెత్తగా ఉన్న ఖర్జూరాన్ని తీసుకున్నాం. ఏ ఖర్జూరం అయినా తీసుకోవచ్చు. ఖర్జూరం గట్టిగా ఉంటే నీటిలో నానబెట్టాలి. ఒక పావు గంట సేపు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు మనం మెత్తని ఖర్జూరం తీసుకున్నాం కాబట్టి నానబెట్టాల్సిన అవసరం లేదు. ఖర్జూరంలో ఉన్న గింజలు అన్నిటినీ తీసేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. చూసారుగా, గింజలన్నీ తీసేస్తున్నాం. ఐరన్, కాల్షియం డేట్స్లో చాలా సమృద్ధిగా ఉంటుంది. నీళ్లు పోసుకుంటున్నాం కదా, ఈ క్వాంటిటీలో నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. దాదాపుగా 1/2 కప్పు నీటిని మిక్సీ మెత్తగా చేసేసుకున్నాం. ఈ విధంగా మెత్తని పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఓట్స్ వేగించాలి. సిమ్లో పెట్టి వేగించాలి. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. మంచి వాసన వచ్చే వరకు కలర్ మారి వేగించాలి. ఓట్స్లో ఫైబర్, విటమిన్స్ సమృద్ధిగా ఉండటం వలన నొప్పులు తగ్గడానికి, అధిక బరువు సమస్య నుంచి బయటపడడానికి ఇలా అనేక రకాలుగా సహాయపడుతుంది. ఓట్స్ కూడా మనకి రెగ్యులర్గా అన్ని చోట్ల లభ్యమవుతాయి. ఓట్స్ వేగాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక మరలా అదే పాన్లో పుల్ మఖానా వేసి వేగించాలి. ఇది కూడా సిమ్లో పెట్టే వేగించాలి. పుల్ మఖానాలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత, అలసట, నీరసం, నిస్సత్తువ, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి లేకుండా చేస్తుంది. పుల్ మఖానా చాలా పోషకాలను కలిగి ఉంటుంది. చూసారుగా, వేగాయి. వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. మరలా అదే పాన్లో 10 నుంచి 15 బాదం పప్పులు, 2 స్పూన్ల అవిసె గింజలను తీసుకోవాలి. బాదంలో ఉన్న పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బాదం తింటున్నారు. అవిసె గింజలు ఒక పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, ఎముకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో అవిసె గింజలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. బాదం, అవిసె గింజలు బాగా వేగాలి. బాదం పప్పులో ఉన్న పోషకాలు మనకు నీరసం, అలసట, నిస్సత్తువ రాకుండా చూస్తాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇక గసగసాలను వేగించాలి. మనం 2.5 స్పూన్ల గసగసాలు వేసాం సుమారుగా. వీటిని కూడా బాగా వేగించాలి. గసగసాల్లో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కీళ్ళ నొప్పులు తగ్గడానికి, నీరసం, అలసట తగ్గించడానికి బాగా సహాయపడతాయి. గసగసాలను మనం వేరే ప్లేట్లోకి తీసుకున్నాం. బాదం, అవిసె గింజలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకోలేదు. మనం వేగించిన అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. గసగసాలు మినహా ప్రతి 4 వేసుకుని మెత్తని పౌడర్గా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మెత్తని పౌడర్లో వేగించి పెట్టుకున్న గసగసాలను వేయాలి. 1 స్పూన్ గసగసాలను ఉంచి
మిగతా గసగసాలను వేసి కలపాలి. ఇక ఇప్పుడు మనం మెత్తని పేస్ట్గా చేసుకున్న ఖర్జూరాన్ని పాన్లో వేసి కొంచెం నీటిని పోసి 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఖర్జూరంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. రక్తహీనత సమస్య ఉన్న వారికి ఖర్జూరం చాలా బాగా సహాయపడుతుంది. అలసట, నిస్సత్తువ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడికాక దీనిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని, అవిసె గింజలు, గసగసాలు, బాదం, పుల్మాకాన వీటి అన్నింటినీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని దీనిలో వేసి బాగా కలపాలి. ఈ పౌడరు మిశ్రమం ఖర్జూరం అంటే డేట్స్ పేస్ట్లో బాగా కలిసేలాగా కలపాలి. చూసారుగా కలిసిపోతుంది. బాగా కలిసేలా కలుపుకొని ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తింటే ఇక ప్రతిరోజు తినాలనిపిస్తుంది. ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. బాగా కలిపి చిన్ని చిన్ని ఉండలుగా తయారు చేసుకోవాలి. చిన్ని చిన్ని ఉండలుగా తయారు చేసుకుని మనం దీనిలో ఉపయోగించిన బాదం శరీరంలో వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. చిన్ని చిన్ని ఉండలుగా తయారు చేసుకున్నాం కదా, మనం మిగిల్చుకున్న గసగసాలలో దొర్లించాలి. చూసారుగా లడ్డు తయారైపోయింది. ఈ లడ్డూని ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో ఒక లడ్డు, 1 గ్లాసు పాలు తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. గసగసాలు కూడా ఒక మంచి పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. ఎముకల బలహీనత, వాపు, కీళ్ళ నొప్పులను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అవిసె గింజలు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మనం డేట్స్ వేసుకున్నాం కదా, అంటే ఖర్జూరానికి బదులు బెల్లం లేదా పంచదార కూడా వాడవచ్చు. కాకపోతే వాటికన్నా డేట్స్ మంచిది. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని చిన్న చిన్ని బాల్స్గా తయారు చేసుకొని ఈ విధంగా గసగసాల్లో దొర్లించి రోజుకు 1 లడ్డూ తీసుకుంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, నీరసం, అలసట, నిస్సత్తువ, రక్తహీనత, నిద్రలేమి వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ లడ్డూని మీరు కూడా తయారు చేసుకుని రోజుకు 1 తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. లడ్డు తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఈ విధంగా తయారు చేసుకున్న లడ్డూలను ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుని ఒక 3 రోజులు నిల్వ ఉంటాయి. 3 రోజులు దాటితే మాత్రం ఫ్రిడ్జ్లో తప్పనిసరిగా పెట్టుకోవాలి. మీరు కూడా ఈ లడ్డూలను తయారు చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. వారికి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది ఈ లడ్డూ తినడం వలన. వేసవిలో వచ్చే సమస్యలన్నిటికీ మంచి పరిష్కారాన్ని చూపుతుంది. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా ఈ వేసవిలో నీరసం, అలసట, నిస్సత్తువ లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ లడ్డూని తీసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.